నన్ను వదిలేశావు, సన్నిధిని వదిలేశావు, లోక స్నేహంలో పందుల సహవాసంలో పడ్డావు. బాగున్నావా నా కుమారి? క్షేమంగానే ఉన్నావా? బాగున్నావా నా కుమారుడా? సుఖంగానే ఉన్నావా? పరిశుద్ధ సంఘాన్ని వదిలేశావు, పరిశుద్ధుల గుంపును వదిలేశావు, పోయి లోకస్తుల సాంగత్యంలో పడ్డావు. తృప్తిగానే ఉన్నావా? సుఖంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నావా? ఎట్లుంటావు? కన్నీళ్ళే అన్నపానాలు నీకు, నెమ్మది లేని బ్రతుకు నీకు, వేదనే నీ బ్రతుకు. నాకు తెలుసు నీ పరిస్థితి. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసము, ఏర్పరచబడిన యువరాజువై ఉండి ఏర్పరచబడిన యువరాణివై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఏ విషయంతో ఆగిపోయావు? ఏ సంగతి ఆలోచించి ఆగిపోయావు? నేను తేడా పడ్డాను, ఇక పనికిరాను, దేవుడు నన్ను అంగీకరించడం అని ఆగిపోయావా? అయితే ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నో అలాగనవద్దు, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన పరచడానికి, నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధ క్రియలు అనే నూతన జీవిత అనుభవంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను.